బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ దాఖలైన నేపథ్యంలో హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. అయితే మిస్సింగ్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశామని ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగిస్తున్నామని కోర్టుకు వెల్లడించారు. ఇవాళ కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏజీ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ జూలై 6కు వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ దాఖలైన నేపథ్యంలో హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. అయితే మిస్సింగ్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశామని ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్ట్ చేశామని, విచారణ చేస్తున్నామని కోర్టుకు వెల్లడించారు. ఇవాళ కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏజీ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ జూలై 6కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. హలో బిందు, చెప్పండి.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి రౌడీ షీటర్ గాయదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ని సిబిఐకి అప్పగించాలని సోమవారం పిల్ దాఖలు చేశారు ఒక వ్యక్తి. దీనికి సంబంధించి విచారణ జూలై 6కి ఇస్తున్నామని కూడా హైకోర్టు తీర్పులు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సిఐ నాగరాజ్ కి సంబంధించి నేను సిట్ అయితే అదుపులోకి తీసుకున్నారు. సిట్ విచారణ కూడా నిన్న 2 గంటల నుండి దాదాపు 7 గంటల వరకు సిట్ విచారణ జరిగింది. అదేవిధంగా సిఐకి సంబంధించి పూర్తి వివరాలు ఏవైతే మిస్సింగ్ కేసుకి సంబంధించి పూర్తి వివరాలను ప్రశ్నించగా సిఐ అయితే ముఖ్యంగా ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదనే తెలుస్తుంది సమాచారం వచ్చింది గగన. అయితే సిట్ విచారణ 7 దాకా జరిగిన దాని తర్వాత కూడా 8 నుండి దాదాపు 11 వరకు సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో సిఐ నాగరాజ్ నుండి ఎటువంటి జవాబులు కూడా రాలేదని తెలుస్తుంది. అయితే ఈ రోజు పొద్దు నుంచి జీజీహెచ్ కి తరలించారు సిఐ నాగరాజ్ ని. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి తరలించారు. తదనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి కోర్టులో ఇస్తున్న వాంగ్మూలానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అయితే కోర్టులో ఎటువంటి తీర్పు ఇస్తారు, కోర్టులో ఏం దాఖలు చేస్తారు అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ సోమవారం వేసిన పిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సిబిఐకి కేసును అప్పచెప్పాలని, దాంట్లో పూర్వాపరాలన్నీ పూర్తిగా లోతట్టు దర్యాప్తు చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి కాకినాడ జిల్లా ఎల్లేశ్వరానికి చెందిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ సెక్రటరీ దాడిశెట్టి వీరబాబు హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. సాక్ష్యాలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. ఎందుకంటే ఈ కేసులో సాక్ష్యాలు అత్యంత కీలకమైన సాక్ష్యాలు అనేవి మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పిల్ వేశామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఈ సాక్ష్యాలకు సంబంధించి ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఒక సాక్ష్యం అయితే, ఇటు కాల్ డేటా అనేది మరొక కీలకమైన సాక్షి, రెండింటిని భద్రపరచాలని ఖచ్చితంగా సిట్ కాకుండా ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని కూడా ఆయన కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీంట్లో చాలా మంది పోలీస్ అధికారులు ఉన్నారని, ఆ పోలీస్ అధికారులందరూ కూడా తప్పించుకునే అవకాశం ఉందని చెప్పేసి సిబిఐ కోర్టు ఆయన ఇవ్వడం జరిగింది. అయితే దీనికి స్పందిస్తూ కోర్టు జూలై 6వ తారీఖు అయితే దీన్ని వాయిదా వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సిఐ నాగరాజుకి సంబంధించి పూర్తిగా విచారణ జరుగుతుంది. వైద్య పరీక్షకి అయితే ప్రస్తుతం జీజీహెచ్ కి సిఐ నాగరాజు తరలించిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా దాని తర్వాత తదనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత నిన్నటి నుండి విచారణ ఏదైతే సిట్ విచారణలో సిఐ నాగరాజుకి సంబంధించి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. పూర్తిగా సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఏదైతే సాంకేతిక ఆధారాలు ఉన్నాయో వాటితో పాటు పూర్తి ఆధారాలతో పెట్టుకుని సిఐ నాగరాజుని విచారిస్తున్నారు. దాన్ని విచారించే క్రమంలో కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన దాన్ని కూడా ఈరోజు కోర్టులో ఇవ్వనున్నారు గగన్. ఎస్ రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.